అందరికీ నమస్కారం. పట్టుదల ఈ ఒక్క మాట వినగానే మనకు చాలా గుర్తొస్తాయి కదూ. అసలీ పట్టుదల అనేది మన జీవితాన్ని, మన తలరాతను ఎలా మార్చేస్తుందో చెప్పే ఒక అద్భుతమైన కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది ఖచ్చితంగా మనందర్నీ ఆలోచింపజేస్తుంది. మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది కదా. అంటే ఎక్కడిదాకా ప్రయత్నించాలి, ఎప్పుడు ఆపేయాలి? ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని తేగాని అర్థం చేసుకోవడానికి ఈ కథ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. మన కథ కొలరాడో పర్వతాల్లో మొదలవుతుంది. చుట్టూ బంగారు గనులు, వాటి మధ్యలో ఒక వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఒక పెద్ద కలతో అక్కడికి వచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, మంచి జాబ్, స్థిరమైన జీవితం ఇవన్నీ ఉన్నాయి. కాని వాటన్నింటినీ వదిలేశాడు. ఎందుకంటే బంగారం తవ్వి తన భవిష్యత్తును తనీ రాసుకోవాలనేది అతని కల. సో ఆ ఒక్క కలను నమ్ముకుని అంత వదిలేసి కొండలవైపు అడుగులేశాడు. ఇది మామూలు రిస్క్ కాదు, తనమీద తనకున్న ఒక గట్టి నమ్మకం. అలా తవ్వడం మొదలుపెట్టాడు. ఒకరోజు, 2 రోజులు కాదు, రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. అతని కష్టం అంతకంతకు పెరుగుతూనే ఉంది. కాని ఫలితం మాత్రం శూన్యం. ఒక్కటంటే ఒక్క బంగారముక్క కూడా కంటికి కనపడ్లేదు. ఇక ఇక్కడి నుంచే కథలో అసలైన మలుపు వస్తుంది. ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. మన ఘనీ కార్మికుడి కథలో అది ఇదే. అతని ఆశలన్నీ ఆవిరైపోయిన క్షణం. పాపం, అతను పూర్తిగా నిరాశలో మునిగిపోయాడు. ఎంత కష్టపడినా ఏమీ రానప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలం గదా. ఆ నిస్సహాయతతో ఇక చాలు, నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోయాడు. ఇదే కథలో చాలా కీలకమైన ఘట్టం. అతను తన కలను అక్కడితో వదిలేశాడు. అంతేకాదు, ఆ కలను నిజం చేసుకోడానికి వాడిన పనిముట్లన్నిటినీ అక్కడికప్పుడే వచ్చిన ఇంకొక వ్యక్తికి అమ్మేశాడు. ఇక వెనక్కి తిరిగి కూడా చూడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సీన్లోకి రెండో వ్యక్తి ఎంటరవుతాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మొదటి వ్యక్తి ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో అక్కడే ఇతను సక్సెస్ అయ్యాడు. అదెలా? కేవలం ఒకే ఒక్క చిన్న మార్పుతో. ఏంటా మార్పు చూద్దాం. ఈ రెండో వ్యక్తి మొదటి వ్యక్తిలాగా గుడ్డిగా వెళ్లి తవ్వడం మొదలుపెట్టలేదు. ముందుగా అతనొక ఎక్స్పర్ట్ని కలిశాడు, ఒక ఇంజనీర్ను. వాళ్ల సలహా తీసుకున్నాడు. చూశారా, మొదటి వ్యక్తికి ఇతనికి ఉన్న తేడా ఇదే. ఇదొక చాలా తెలివైన పని. ఆ ఇంజనీర్ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోతారు. చాలా సింపుల్ సలహా, కాని ఆ ఒక్క సలహా కథ మొత్తాన్ని మార్చేసింది. ఇంతకీ ఆ ఇంజనీర్ ఏం చెప్పాడంటే, ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఆ 3 అడుగుల దూరం ఎంత పెద్ద మార్పు తెచ్చిందో ఇప్పుడు మనకు అర్థమవుతోంది. జస్ట్ 3 అడుగులు. మొదటి వ్యక్తి ఎక్కడైతే ఆపేశాడో అక్కడ్నుంచి బంగారం ఉన్న చోటికి ఉన్న దూరం అంతే. నమ్మశక్యంగా లేదు గదా. ఇక ఇంజనీర్ చెప్పినట్టే ఆ రెండో వ్యక్తి సరిగ్గా 3 అడుగులు తవ్వాడో లేదో లక్షల కోట్ల విలువైన బంగారునిది బయటపడింది. ఇంకేముంది, అతని ఆనందానికి హద్దుల్లేవు. ఇప్పుడు చూడండి, ఇద్దరి ఫలితాలు. మొదటి వ్యక్తి నెలల తరబడి కష్టపడి గెలుపుకు అచ్చం 3 అడుగుల దూరంలో వదిలేశాడు. రెండో వ్యక్తి ఏం చేశాడు? అదే కష్టానికి కొంచెం తెలివిని, అంటే ఒక స్ట్రాటజీని జోడించి విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. అంటే పట్టుదల ఒక్కటే కాదు, దానికి సరైన వ్యూహం కూడా తోడవ్వాలన్నమాట. సరే, ఇదంతా వినడానికి ఒక కథలా ఉంది. కాని ఇది కేవలం కథ మాత్రమే కాదు. దీనిలో మనందరి జీవితాలకు ఉపయోగపడే ఒక పెద్ద పాఠం దాగుంది. అదేంతో చూద్దామా? ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. 1. విజయం అంత ఈజీగా రాదు, కష్టాల తర్వాతే వస్తుంది. 2. చాలామంది గెలుపుకు చాలా దగ్గరగా వచ్చి ఆగిపోతారు. అంటే మన టార్గెట్ మనకు కనిపించట్లేదంటే అది దూరంగా ఉందని కాదు, మనం దానికి చాలా దగ్గరలో ఉన్నామని కూడా అర్థం కావచ్చు. ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన చదువులో కావచ్చు, కెరీర్లో కావచ్చు, లేదా మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఇలాగే ఏవైనా లక్ష్యాలకు మనం కూడా కేవలం 3 అడుగుల దూరంలో ఆగిపోయామేమో. మన గెలుపు కూడా అక్కడే మనకోసం ఎదురుచూస్తుందేమో. ఏమో. అందుకే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం. కష్టపడటం అనేది మన ఆయుధమైతే విజయం మనకు బానిసవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు.